బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు కుటుంబంలో ఏం జరుగుతోంది? ఈ అంశానికి సంబంధించి చర్చ గత 48 గంటల నుంచి జోరందుకుంది. ఇన్ఫాక్ట్ గత 24 గంటలుగా చూసుకుంటే కనుక ఇది మరింత ఎక్కువ అయింది. నిన్న దాదాపు 10-11 ఆ ప్రాంతంలో ఏం జరిగిందో చూసాం. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఎపిసోడ్లు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ గొడవ విషయంలో ఇప్పుడు మంచు లక్ష్మి ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ముంబై వెళ్ళిపోయారు మంచు లక్ష్మి. అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత నేరుగా ఇప్పుడు హైదరాబాద్కు చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ గొడవ విషయం తెలుసుకొని హుటాహుటిన ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చారు మంచు లక్ష్మి. మనోజ్తో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తర్వాత తిరిగి ముంబై వెళ్ళిపోయినట్టుగా సమాచారం అందుతోంది. బాయ్ హైదరాబాద్ అంటూ కూడా ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు లక్ష్మి, మంచు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్లో మంచు విష్ణు దుబాయ్లో ఉన్నారు ప్రస్తుతం. ఇవాళ రేపు హైదరాబాద్కు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మంచు విష్ణు, మంచు మనోజ్కి, మంచు మోహన్ బాబుకి మధ్య ఆ వివాదం రోజు రోజుకి ముదిరి పాకన పడుతోంది. మరి ముఖ్యంగా గత 24 గంటలుగా ఈ వాదం తారాస్థాయికి చేరుకుంటోంది. విజువల్స్ మీరు చూసారు. నిన్న ఆయన ట్రీట్మెంట్కి హాస్పిటల్కి వెళ్ళిన సందర్భాన్ని చూశారు. ఆ సందర్భంలో ట్రీట్మెంట్ అయిన తర్వాత రిటర్న్ అయిన సందర్భాన్ని చూశారు. నిన్న ఉదయం నుంచే ఘటన ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి నేను నేరుగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, మంచు లక్ష్మి నిన్నటి నుంచి ఆర్టీవీ మాట్లాడుతుంది అంశాన్ని. మంచు లక్ష్మి ఎపిసోడ్లోకి ఎంట్రీ అవ్వచ్చు అంటూ కూడా. సో ఇప్పుడు ఎపిసోడ్లోకి మంచు లక్ష్మి ఎంటర్ అయిన తర్వాత సిచ్యువేషన్ మారిందా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతోందా? ప్రస్తుతానికి ఈ రోజు ఉదయం మంచు లక్ష్మి ముంబై నుంచి హైదరాబాద్ డైరెక్ట్ గా జల్పల్లోని మంచు ఎస్టేట్ కి రావడంతో ఇక్కడ ఒక మలుపు తిరుగుతుందనేది అర్థమైపోయింది. అయితే మంచు మనోజ్ నిన్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని మెడికల్ రిపోర్ట్స్ అన్ని తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కూడా ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోవటం వెనుక మంచు లక్ష్మి మంత్రాంగం నడిపింది. తను సోదరుడిని కన్విన్స్ చేసింది ఈ విషయంలో ఇది కుటుంబ వ్యవహారం, దీన్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకువెళ్ళవద్దు అనే యాంగిల్లో తను మాట్లాడి తమను ఒప్పించింది అనేది ఒక వర్గం నుంచి వస్తున్న సమాచారం. మనకి ప్రస్తుతానికి మంచు విష్ణు హైదరాబాద్ వస్తున్నాడు, బౌన్సర్లను కూడా ఇంటి దగ్గరికి పంపించాడు అంటూ మార్నింగ్ అంతా మీడియాలో హోరెత్తింది. అయితే మంచు విష్ణు ప్రస్తుతానికైతే అబ్రాడ్ లోనే ఉన్నాడు. బహుశా రేపు ఎల్లుండి హైదరాబాద్కి వచ్చే అవకాశం అయితే ఉందంటున్నారు. మాత్రం సద్దుమణిగేలాగా మంచు లక్ష్మి మంత్రాంగం నడిపారు. ఆవిడ మాట్లాడి ఇద్దరిని కన్విన్స్ చేసింది అనేది మాత్రం ఇన్సైడ్ నుంచి వస్తున్న సమాచారం. ఉదయం హైదరాబాద్ వచ్చిన లక్ష్మి కొద్దిసేపటి క్రితమే బాయ్ హైదరాబాద్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టడం, తను తిరిగి ముంబై వెళ్ళిపోతుంది, వచ్చిన పని అయిపోయింది అనేది అనిపిస్తోంది. ప్రస్తుతానికైతే మంచు ఫ్యామిలీ నుంచి ఎలాంటి సమాచారం బయటికి లేదు, ఎవరు కంప్లైంట్ చేసే పరిస్థితి లేదు, పోలీస్ స్టేషన్ కి ఎవరు రాలేదు. 100 డయల్ కి ఫోన్ లో కంప్లైంట్ అయితే నిన్న ఇచ్చారు, హాస్పిటల్కి వచ్చారు, గాయాలతోటి తను దెబ్బలతోటి హాస్పిటల్కి వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, మెడికల్ సర్టిఫికెట్ తీసుకున్నారు. అవన్నీ చేతిలో ఉండి కూడా మనోజ్ ఎవరిపైన కూడా కంప్లైంట్ చేయకపోవటం అనేది కొంత రాజీ ప్రయత్నాలు జరిగాయి అనే దానికి బలం చేకూరుతుంది. సచిన్ రైట్. ఇప్పుడు మంచు లక్ష్మి అంటే ఏదో పని మీద వెళ్లారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా? కాస్త ఆలోచించుకో తమ్ముడు అంటూ కూడా చెప్పిన సందర్భం ఉందా? ఒకవేళ మంచు మనోజ్ కనుక ఆ ఆలోచన టైంలో కనుక సెటిల్ కాకపోతే అప్పుడు మళ్ళీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా రవిచంద్ర? ఖచ్చితంగా ఈ కుటుంబంలో వివాదాన్ని పరిష్కరించడానికి ఏకైక మధ్యవర్తి అయితే ఇండస్ట్రీలో అందరికీ తెలిసింది మంచు లక్ష్మి. ఎందుకంటే పరిశ్రమ నుంచి ఎవరు కూడా ఈ వివాదంలో ఈ కుటుంబ సమస్యలో తలదూర్చి చెప్పే సిచ్యువేషన్ అయితే కాదు. గతంలో దాసరి ఉన్నప్పుడు దాసరి ఇన్వాల్వ్ అయ్యారు, అందరినీ సద్దుమణిగేలాగా చేశారు, మాట్లాడాడు, అంతా ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేకుండా చాలా ఇలాంటి సమస్యలు చిన్నవి చాలా పరిష్కారం అయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ సినిమా వ్యక్తి కూడా మంచు ఫ్యామిలీ వ్యవహారాల్లో తలదూర్చి ఈ రాజీ కుదిర్చే ప్రయత్నాలు అయితే చేసే సిచ్యువేషన్ లేదు. అందుకే ఏకంగా మంచు లక్ష్మిని రంగంలోకి దింపాడు మంచు విష్ణు అనేది కూడా అనిపిస్తుంది. అలాగే కుటుంబ పరువు ప్రతిష్టని దృష్టిలో పెట్టుకొని కూడా మంచు లక్ష్మి ఇనిషియేట్ తీసుకుంది. సోదరులు ఇద్దరి మధ్య కూడా రాజీ ప్రయత్నానికి అనేది కూడా అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే
ఈ ఈ వివాదం కొంత సద్దుమణిగినట్టు అనిపించినప్పటికీ కూడా ఒక పరిష్కార దిశగా అయితే ఇంకా రాలేదు. దానికి మంచు విష్ణు హైదరాబాద్ వచ్చి అందరూ కలిసి కూర్చొని చర్చించుకున్న తర్వాతే ఈ వివాదానికి పరిష్కారం అయితే లభించే అవకాశం ఉంది. రవిచంద్ర గతంలో కూడా ఆర్టీవీతో మాట్లాడిన సందర్భంలో మంచు లక్ష్మి మాట చెప్పడం జరిగింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎందుకంటే ఆ ర్యాపో ఉంది, మనోజ్కి లక్ష్మికి మధ్య ర్యాపో ఉంది. పెళ్లి విషయంలో కూడా తనకు అడుగు ముందుకు వేసి వాళ్ళ ఆ ర్యాపోతోనే పెళ్లి కూడా జరిపింది అనే ఒక చర్చ అయితే మాత్రం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఆ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు కూడా. సో ఇప్పుడు ఈ విషయంలో మంచు లక్ష్మి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇష్యూ సెటిల్ అయ్యే అవకాశం ఉందా? అటువంటి చర్చ ఏమైనా జరుగుతుందా ఇండస్ట్రీలో? ఖచ్చితంగా మనోజ్ తోటి మంచు లక్ష్మికి అంత ర్యాపో ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే విష్ణు కన్నా మనోజ్ తోటి ఎక్కువ ర్యాపో ఉంటది తనకి. మనోజ్ పెళ్లి వ్యవహారాల్లో కూడా మంచు లక్ష్మి చాలా ఇనిషియేట్ తీసుకుంది. తన ఇంట్లోనే పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఫిలిం నగర్ మంచు లక్ష్మి నివాసంలోనే చేయడం జరిగింది. సో మంచు లక్ష్మి చెప్పిన దాన్ని మనోజ్ తూచే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాడు అనేది కూడా ఒక మాట వినిపిస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో మంచు లక్ష్మి సక్సీడ్ అవుతుందా, ఎంతవరకు తమ్ముడికి న్యాయం చేస్తుంది, ఇది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆస్తులు కోట్ల రూపాయల వివాదంలో ఈ ఇద్దరి అన్నదమ్ముల మధ్య వచ్చిన ఈ వివాదాన్ని మంచు లక్ష్మి ఎంతవరకు పరిష్కారం చేస్తుంది, లక్ష్మి మనోజ్కి న్యాయం చేయగలదా అనేది మాత్రం కొంత టైం పడుతుంది. కరెక్ట్ గా డెసిషన్ చెప్పలేము. రవిచంద్ర మీరు అన్నట్టుగా, ఎందుకంటే మంచు లక్ష్మి ఇప్పుడు ఎంటర్ అయ్యారు కాబట్టి విష్ణుకి అలాగే మనోజ్కి మధ్య ఈ ఇష్యూ అంటూ ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు విష్ణు కూడా దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు లక్ష్మి కూడా ఇటు ముంబై నుంచి వచ్చి మనోజ్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవాలి, లేకపోతే ఈ అంశానికి సంబంధించి అప్పుడు కొలుకొచ్చే అవకాశం ఉందనుకోవాలా? ఆ తర్వాత మంచు మనోజ్ దానికి అంటే ఆ డిస్కషన్ సంబంధించి కంక్లూషన్కి వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చా ఇక్కడ? ఖచ్చితంగా మంచు లక్ష్మి ఇద్దరు బ్రదర్స్ కూడా మధ్యవర్తిగా ఉండి వివాదాన్ని పరిష్కారం చేసే దిశగా తీసుకెళ్లకపోతే ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉండేది. ఈ రోజు మంచు లక్ష్మి హైదరాబాద్ రావటం ముంబై నుంచి మనోజ్ని కొంత శాంతపరిచి తను మాట్లాడతానని ఇనిషియేట్ తీసుకొని ఉండవచ్చు. అందుకే మనోజ్ కంప్లైంట్ కూడా చేయలేదనేది కూడా మనోజ్ వర్గీయుల నుంచి మనకున్న సమాచారం. ఖచ్చితంగా విష్ణు తోటి ఫోన్ లో మాట్లాడొచ్చు, లేదంటే రేపు ఎల్లుండో హైదరాబాద్ వస్తాడని కూడా ఒక సమాచారం ఉంది తన అబ్రాడ్ నుంచి. తను వచ్చిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి అలాగే మోహన్ బాబు తోటి కూడా మాట్లాడి ఈ ఆస్తుల వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకువస్తుంది మంచు లక్ష్మి అనేది అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ కుటుంబంలో వ్యక్తులు వాళ్ళు పరిష్కరించుకోవాలి తప్పితే మధ్యవర్తిగా ఎవరు బయట వాళ్ళు వెళ్ళి అక్కడ చేసే పరిస్థితి లేదు. ఎవరు కూడా ఎవరిని మాటని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపించలేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అంత సీరియస్ ఇష్యూగా ఉంది వివాదం అనేది, కొట్లాట వరకు వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా కుటుంబ సభ్యులే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇక్కడ ఫ్రేమ్లో మంచు లక్ష్మి పేరు వినిపిస్తోంది, మంచు విష్ణు పేరు వినిపిస్తోంది, కానీ మోహన్ బాబుకి సంబంధించి ఎక్కడ పేరు వినిపించట్లేదు. అంటే ఏం జరుగుతోంది? ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా పెద్దలు రంగంలోకి దిగారు అనుకోవాలా? ఎందుకంటే మంచు మనోజ్ విషయంలో లక్ష్మి పేరు వినిపిస్తోంది, కానీ మోహన్ బాబుకి సర్ది చెప్పే విషయంలో ఒక పెద్ద వ్యక్తి అయితే కనుక కాస్త ఇష్యూ కామ్ అవుతుందనే చర్చ జరుగుతుంది. సో ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మీరు అన్నట్టుగా ఇప్పుడు రంగంలోకి దిగే అవకాశం ఉందా? మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవాలి ఇక్కడ? ఇది కుటుంబ వ్యవహారం కాబట్టి పరిశ్రమ నుంచి ఎవరు రంగంలోకి దిగే అవకాశం లేదు, ఎవరు ఇందులో తలదూర్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సన్నిహితులు లేదా వాళ్ళకి బాగా దగ్గరైన వాళ్ళు ఎవరన్నా పరిశ్రమతో సంబంధం లేకుండా వాళ్ళు ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యి ఈ దిశగా ఏదైనా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఎందుకంటే మంచు లక్ష్మి వచ్చింది అంటే ఒక మనోజ్ వైపే కాదు, తను విష్ణుకి సిస్టరే అలాగే మోహన్ బాబు డాక్టరే కాబట్టి తను మధ్యవర్తిగా ఉండి మాట్లాడి ఇష్యూని కొంత సద్దుమణిగేలాగా చేసిందనేది మాట. ఎందుకంటే మోహన్ బాబు కూడా మంచు లక్ష్మికి అంత వాల్యూ ఇస్తారు, లక్ష్మి మాటకి ఆయన కూడా కాదనే పరిస్థితి కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా మంచు లక్ష్మి కుటుంబ సభ్యుల్ని, తండ్రిని, సోదరులు ఇద్దరిని కూడా కన్విన్స్ చేసి ఈ దిశగా పరిష్కారానికి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్య, దీన్ని ఇలాగే వదిలిపెడితే జటిలం అయిపోతుంది. ఇప్పుడు కొట్లాటల వరకు వచ్చింది, పోలీస్ స్టేషన్ల వరకు కూడా వెళ్ళిపోయింది, గతంలో కూడా వెళ్ళిపోయింది, మరలా ఇప్పుడు వెళ్లే పరిస్థితి. ఆ పరిస్థితిని ప్రస్తుతానికి ఆపింది మంచు లక్ష్మి హైదరాబాద్ విజిట్ అనే అర్థమవుతుంది సచిన్. రైట్ రవిచంద్ర, నిన్నటి నుంచి పరిణామాలు చూస్తూ ఉంటే కనుక కాస్త మంచు మనోజ్ కూడా
చర్చలు కావచ్చు లేకపోతే ఆలోచించే పరిస్థితికి వచ్చారనుకోవాలి. ఎందుకంటే నిన్న డైల్ 100 కాల్ చేసిన తర్వాత ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తారు, రిటర్న్ కంప్లైంట్ ఇస్తారనుకున్నారు. కానీ ఆయన హోల్డ్ అయ్యారు, రిటర్న్ అయ్యారు, చర్చ జరిగింది. ఆ తర్వాత ఈవినింగ్ ఆయన హాస్పిటల్కి వెళ్ళారు, ట్రీట్మెంట్ అయిన తర్వాత రిటర్న్ కంప్లైంట్కి వెళ్ళొచ్చు అంటూ కూడా మరొక చర్చ జరుగుతుంది. కానీ ఆయన అటువంటి రిటర్న్ కంప్లైంట్కి ఏం వెళ్ళలేదు. సో ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే మనోజ్ కూడా ఆలోచనలు ఉన్నారు. చర్చలకు సంబంధించి డిస్కషన్స్ జరిగిన తర్వాత కంక్లూషన్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ అడుగు వేసే అవకాశం కనిపిస్తోందా? అటువంటి వర్షన్ ఏమైనా వినిపిస్తోందా ఆయన సన్నిహితుల నుంచి? ఆల్ రైట్, మా ప్రతినిధి రవిచంద్ర మళ్ళీ కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి అంశానికి సంబంధించి ఎంటర్ అయినట్టుగా తెలుస్తోంది. మంచు లక్ష్మి ముంబై వెళ్ళిపోయారు, ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చారు. మరీ ముఖ్యంగా మంచు మనోజ్కి మంచు మోహన్ బాబుకి మధ్య ఆ గొడవ తెలుసుకుని హుటాహుట్న ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నారు మంచు లక్ష్మి. మనోజ్తో మాట్లాడారు, సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు మంచు లక్ష్మి. తర్వాత తిరిగి మళ్ళీ ముంబైకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. బాయ్ హైదరాబాద్ అంటూ ఆమె చేసిన ఇన్స్టా పోస్ట్ ఒకసారి బ్రేకింగ్ న్యూస్ బాక్స్ దగ్గర మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్ని ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫుల్ ఫ్రేమ్ ఇన్ ద సెన్స్ 50-50కి. ఎందుకంటే ఆ పోస్ట్ మీరు కనుక గమనిస్తే అదిగో మీరు చూడొచ్చు, బాయ్ హైదరాబాద్ అంటూ కిందన తను ట్యాగ్ చేశారు. మీరు చూడొచ్చు మంచు లక్ష్మి 1 అవర్ బ్యాక్ తను పోస్ట్ చేసిన ఇన్స్టాకి సంబంధించి పోస్ట్ని మీరు చూస్తున్నారు. మళ్ళీ తన హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతుంటుంది. ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు మంచు విష్ణు. ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇవాళ రేపు ఆయన హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతుంటుంది. ఇవాళ రేపు హైదరాబాద్కు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది మంచు విష్ణు. ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత ఇటు మంచు లక్ష్మి కూడా వచ్చే అవకాశం ఉంది. మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఈ ముగ్గురు కూర్చొని ఈ విషయానికి సంబంధించి కంక్లూషన్కి వస్తారా, ఈ విషయం కొలుక్కొస్తుందా అనేది ఇక ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎందుకంటే మంచు మోహన్ బాబుకి సంబంధించి ఎక్కడెక్కడ పేరు తెర మీదకి రావట్లేదు. సో ఇక్కడ మంచు మోహన్ బాబుతో ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎందుకంటే తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తికి సంబంధించి అంత పెద్ద వ్యక్తి అయితే ఈ ఇష్యూకి సంబంధించి మంచు మోహన్ బాబు విషయంలో కాస్త ఆ సాన్నిహిత్యం ఉంటుంది, ఆ సందర్భం ఉంటుంది కాబట్టి మాట్లాడే ప్రయత్నాలు జరుగుతాయి. తర్వాత మంచు మనోజ్తో కూడా సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు, అంటే ఇటు మంచు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణుతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే రంగంలోకి దిగితే కాస్త ఇష్యూ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా చర్చ జరుగుతుంటుంది. సో ఇటువంటి సినారియోలో ఎవరు ఇండస్ట్రీ నుంచి వస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మా ప్రతినిధి రవిచంద్ర అన్నట్టుగా గతంలో దాసరి నారాయణరావు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఏమైనా పెద్ద ఇష్యూ కనుక ఉంది అనుకుంటే కనుక ఆయన రంగంలోకి దిగేవారు, ఆయన మాట్లాడే ప్రయత్నం చేసేవారు, ఆయన చర్చలు జరిపేవారు, ఆ విషయాన్ని కొలికి తీసుకొచ్చేవారు అంటూ కూడా అప్పటికి ఆ సిచ్యువేషన్లో మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరు ఇష్యూలోకి ఎంటర్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎంటర్ ఇన్ ద సెన్స్ ఆ ఇష్యూని కామ్ డౌన్ చేయడానికి వీళ్ళిద్దరికీ సంబంధించి ఇష్యూ తలెత్తుతోంది, రోజు రోజుకి ముదిరి పాకన పడుతోంది. ఇంకా ఆ వివాదం రోజు రోజుకి మరింత ఎక్కువ అవుతోంది. డైల్ 100కి కాల్ చేశారు మంచు మనోజ్ అంటే ఒక వర్షన్ వినిపిస్తూ ఉంటే కాదు నిన్న ఆర్టీవీతో ప్రొడ్యూసర్ చిట్టిబాబు మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన ఒక మాట చెప్పుకొచ్చారు. మంచు మనోజ్ కాదు, ఆయన సన్నిహితులు ఎవరో కాల్ చేశారంటే ఇంకొక అంశం తెర మీదకి వచ్చింది. సో కాల్ చేసింది ఎవరైనా కావచ్చు, కానీ ఆయనకి గాయమైంది అనేది దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన చర్చ. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆయన ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళారు. దాదాపుగా 3 గంటల పాటు చికిత్స జరిగింది. ఆయన కాలికి గాయమైంది, దాంతోపాటు మెడకు కూడా గాయమైంది అంటూ కూడా ఆ బ్యాండేడ్కి సంబంధించి మనం చూసాం. ఆ మెడకి ఒక బెల్ట్ లాంటిది ఆయన వైద్యులు ఆయనకి ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ చూసాం. ఆ తర్వాత ఇటు బాడీ గార్డ్స్ కూడా సంఖ్య పెరిగింది మంచు విష్ణు ఇంటి దగ్గర, అలాగే మంచు మనోజ్ ఇంటి దగ్గర కూడా అంటూ ఆ చర్చ జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మంచు మనోజ్ ఎవరితో కాన్వర్సేషన్ జరుగుతోంది. ఇక్కడ మంచు లక్ష్మి ఎంటర్ అయ్యారు ఎపిసోడ్లోకి అంటూ కూడా చర్చ జరుగుతుంటుంది. మంచు లక్ష్మి ఎంటర్ అయిన తర్వాత ప్రస్తుతం నార్మలైజ్ అవుతోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ గాడిలో పడుతుందంటూ కూడా చర్చ జరుగుతుంటోంది. అయితే ఇక్కడ మంచు లక్ష్మి అక్కడ పోస్ట్ మీరు చూడొచ్చు 1 అవర్ క్రితం తిరిగి ఆవిడ మళ్ళీ